తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇళ్ళు, రోడ్లు, వరి పంటలు పూర్తిగా జలమయం. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల కారణంగా 3 వ్యక్తుల పరిస్థితి విషమం. తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళు పూర్తిగా జలమయం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, మొబైల్ టవర్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమై ప్రజా రవాణా కూడా నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తం. వరుణుడి బీభత్సానికి 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, భారీ వరద దాటికి వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇళ్ళు, రోడ్లు, వరి పంటలు పూర్తిగా జలమయం. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల కారణంగా 3 వ్యక్తుల పరిస్థితి విషమం. తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళు పూర్తిగా జలమయం. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, మొబైల్ టవర్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లోని రోడ్లు జలమయమై ప్రజా రవాణా కూడా నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తం. వరుణుడి బీభత్సానికి 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, భారీ వరద దాటికి వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి.